కైసే బచ్చం టీకేనా? ఎలా ఉన్నారు పిల్లలు, బాగున్నారా? ఈరోజు నేను నైన్త్ క్లాస్ హిందీ లెసన్ అయిన రెండో పాఠం గానే వాలి చిడియా గురించి చెప్పాలనుకుంటున్నాను. గానే వాలి చిడియా ఒక కహానీ పాఠము. గానే వాలి చిడియా అంటే అర్థం ఏంటంటే పాట పాడే పక్షి అన్నమాట. దాన్నే మనం గానే వాలి చిడియా అంటాం. ఇక్కడ ఈ గానే వాలి చిడియాలో మనం చూసినట్లయితే టెక్స్ట్ బుక్లో మొదటి పేజీలో ఒక చిత్రపటం కనపడుతూ ఉంది. ఈ చిత్రపటంలో మనకి ఒక రైతు రెండు ఎద్దుల సహాయంతో పొలం దున్నుతూ ఉన్నట్టు కనపడుతూ ఉంది. చూస్తే వాటర్ ఉంది, అలాగే పొలం కూడా కనపడుతుంది. చూసారా పిల్లలు ఈ చిత్రపటము? అయితే మనం ఈ చిత్రపటం చూసి 3 ప్రశ్నలకు సమాధానాలు మనం చెప్పగలగాలి. ఒకసారి చూద్దామే. చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహా హై. చిత్రంలో మనకు ఏమేమి కనపడుతూ ఉన్నాయి? చిత్రంలో ఏమేమి కనపడుతూ ఉన్నాయంటే ఒకసారి చూడండి. చిత్రంలో కిసాన్, 2 बैल, खेत और पानी दिखाई दे रहा है. ఏం కనపడుతున్నాయమ్మా? చిత్రమే కిసాన్, 2 बैल, खेत और पानी दिखाई दे रहे हैं. ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. వే క్యా కర్ రహే హై. వారు, వే అంటే వారు అనమాట. వారంటే ఎవరు? ఇక్కడ రైతులు, అంటే రైతు అనమాట. అంటే ఇక్కడ రైతులు ఏం చేస్తారు? పొలం దున్నుతూ ఉంటారు కదా. వే క్యా కర్ రహే హై. వే खेत में हल चलाते हैं. వే खेत में हल चला रहे हैं అని చెప్పుకుంటాం అన్నమాట. వాళ్ళు పొలం దున్నుతూ ఉన్నారు. ఇక్కడ రైతులు ఏం చేస్తారంటే పొలం దున్నుతూ ఉన్నారన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి ఒక రైతు కనపడుతున్నాడు కాబట్టి ఆయన కిసాన్ खेत में हल चलाता है అని చెప్పుకుంటాం. ఇన్కి మెహనత్ పర్ అప్నే విచార్ బతాయే. వీళ్ళ యొక్క శ్రమ మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారో చెప్పమంటున్నాడు. మీ ఆలోచన ఏంటో చెప్పమంటున్నాడు. కాబట్టి మీరేం చెప్తారు? ఒకసారి చూడండి. రైతులు ఏం చేస్తారు? పొలంలో పని చేస్తూ ఉంటారు కదమ్మా. అయితే మనం చెప్దాం ఒకసారి. ఏం చేస్తామంటే కిసాను ఖేత్ మే హర్ దిన్ కామ్ కర్తే హై. ప్రతిరోజు కూడా పని చేస్తారు. అయితే దిన్ భర్ కామ్ కర్తే హై. వాళ్ళు రోజంతా పని చేస్తారు. హమ్కో అన్న దేతే హై. మనకి అన్నాన్ని ఇస్తారు. కాబట్టి ఉన్కో అన్నదాత కాతే. కాబట్టి వాళ్ళని మనం ఏం చేస్తాము? అన్నదాతలు అంటాము. ఇక్కడ ఉద్దేశం చూద్దాం. ఉద్దేశం అంటే ఏమిటి? సమాజ్ మే కిసాన్ వ మజ్దూరోం కా భీ మహత్వపూర్ణ స్థాన్ హై. సమాజంలో రైతులకు అలాగే కూలి వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మహత్వపూర్ణ అంటే గొప్ప స్థానం ఉన్నది. మహత్వపూర్ణకి వ్యతిరేకమే మహత్వహీన. గుర్తుపెట్టుకోండి. ఉల్టే శబ్దాలు అడుగుతాడు అన్నమాట. మహత్వపూర్ణకి వ్యతిరేకము మహత్వహీన. వే హమారే జీవన్కే ఆధార్ హై. వారు మన జీవనానికి ఆధారం. నిజంగా చెప్పాలంటే మరి రైతులు లేనిదే మనం లేము. ఎందుకంటే రైతులు పంట పండిస్తేనే మనం తింటాం. ఇన్కే ప్రతి స్నేహ ప్రేమ్ సహానుభూతి ఆది రఖనా और इनकी సహాయత కన్నా हमारा కర్తవ్య है. ఇన్కే ప్రతి వీళ్ళ పట్ల స్నేహం ఉండాలా, ప్రేమ ఉండాలా, సహానుభూతి మొదలైన గుణాలన్నీ కూడా ఉండాలి. అంతేకాదు ఇన్కి సహాయత కన్నా हमारा కర్తవ్య. వీళ్ళకి సహాయంగా ఉండడం కూడా మన కర్తవ్యమే. इसके साथ साथ पशु पक्षियों का సంరక్షణ करना भी हमारा కర్తవ్య है. వీళ్ళతో పాటు మనం ఇంకెవరిని రక్షించాలంటే పశువుల్ని పక్షుల్ని కూడా సంరక్షించాలన్నమాట. ఎందుకంటే అవి కూడా మనకి ఎంతో మేలు చేస్తున్నాయి. కాబట్టి పశువుల్ని పక్షుల్ని కూడా మనము కాపాడవలసిన ధర్మం మన చేతుల్లో ఉందన్నమాట. ఏమింది? అర్థమైందా పిల్లలు మీకు? ఈ విషయం మీకు అర్థమైంది కదా. ప్రధాన ఉద్దేశం ఏంటంటే పశు పక్షిयों को संरक्षण करना, किसान व मजदूरों का भी संरक्षण करना इस पाठ का मुख्य उद्देश्य है. పిల్లలు ఇప్పుడు మనం కహానీలోకి వెళ్దామే. చూడండి కహానీ చూడండి అమ్మా. పేజ్ నెంబరు 7 పేజ్లో ఉంది చూడండి. అంటే 7 పేజ్ మే ఎక్ బార్ దేఖియే. ఒకసారి చూడండి అమ్మా. ఏక్ రాజా తా. ఒక రాజు ఉండేవాడటమ్మా. బహుత్ హీ సుందర్ మహల్ మే రహతా తా. ఆ మహారాజు గారు పెద్ద అందమైన మహల్లో నివసిస్తూ ఉండేవాట. గొప్ప మహల్ అనమాట అండి. రాజ్భవంతిలో నివసిస్తూ ఉండేవాట. ఉసే అంటే ఉస్కో అని అర్థం. ఉసే అపనే మహల్ పర్ బహుత్ గర్వతా. ఆయనకు తన మహల్ అంటే చాలా గర్వము, చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఆయనకున్న భవనం ఎవరికీ లేదని ఆయన మురిసిపోతూ ఉండేవాడు అనమాట. సంసార్కే కోనే కోనేసే యాత్రి మహల్ దేఖ్నే ఆతే. మరి ప్రపంచంలో సంసారం అంటే ప్రపంచం అని అర్థము. సంసార్కే కోనే కోనేసి అంటే మారుమూల ప్రాంతాల నుంచి యాత్రికులు వచ్చి మహల్ దేఖ్నే ఆతే, మహల్ చూడడానికి వస్తూ ఉండేవారట. यात्रियों ने अपना यात्रा वर्णन में అంటే अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. మరి యాత్రికులందరూ చూడడానికి వచ్చిన వాళ్ళు ఆ మహారాజు గారి యొక్క సుందరమైన భవనం గురించే రాయడం జరిగిందనమాట. అప్నే యాత్రా వర్ణన అంటే వాళ్ళు వచ్చిన యాత్రా వర్ణాల్లో ఎక్కువగా ఆ రాజభవన్ గురించి రాయడం జరిగిందనమాట. కై బాतें लिखी. ఎన్నో విషయాలు రాశారు. उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था. उन्होंने వారు ఏ గానే వాలి చిడియా ఒక
అందమైన పాట పాడే పక్షి కూడా ఉందని, అంటే ఏ గానే వాలి చిడియా, ఒక పాట పాడే పక్షి ఉందని దాని గురించి కూడా రాయడం జరిగిందనమాట. ఏ చిడియా మహల్ కే పాస్ వాలే జంగల్ మే రాతీ థీ. ఈ పక్షి మహల్ కే పాస్, మహల్ దగ్గర ఉన్న జంగల్ మే అంటే మహల్కి దగ్గరగా ఒక అడవి ఉందట, అడవిలో ఉందట అని కూడా చెప్పడం జరిగింది. ఆర్ బహుత్ మధుర స్వరమే గాతీతి, అంతేకాదు అది ఎంతో మధురమైన స్వరంతో పాడుతుందట అని కూడా వాళ్ళు రాసిన రాతల్లో మనకి తెలిసిందనమాట. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, సెకండ్ పేజ్లో రాజానే ఈ చిడియాకో కభీ నహీ దేఖాతా. మరి రాజుగారు మాత్రం ఈ పక్షిని ఎప్పుడూ చూసుండలేదట. यात्रियों द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला. మరి రాజుగారికి ఎలా తెలిసింది? యాత్రికులు రాసిన ఆ యాత్రా వర్ణన ఆయన కూడా చదవడం ద్వారా ఈ పక్షి ఉందని ఆయన తెలిసిందనమాట. రాజానే ఓ చిడియాకో దేఖానా చాహా. రాజుగారు ఆ పక్షిని చూడాలని కోరుకున్నాడు. ఇసీలియే అప్నే సేవకులకు బులాకర్ కహా. వెంటనే ఆయన ఏం చేశాడంటే, మరి పక్షిని చూడాలంటే సేవకులు పిలిచి సేవకులతో పిలిపించి ఆ పక్షి ఎక్కడ ఉందో కనుక్కోవాలి. వెంటనే ఈయన ఏం చేయడంటే అప్నే సేవకులకు బులాకర్ కహా, వాళ్ళ సేవకులు పిలిచి ఇలా అన్నాడనమాట, तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया. तुम लोगों ने, మీరు ఎప్పుడు కూడా నాకు గానే వాలి చిడియా విషయం గురించి చెప్పలేదు. నహీ బతాయా, ఎందుకు చెప్పలేదు? గానే వాలి చిడియాకే విషయమే నహీ బతాయా, మీరు నాకు చెప్పలేదు అని అడిగాడు అనమాట. అంటే చూడండి, తుమ్ లోగంనే కవి ఎప్పుడు ముజే నాకు గానే వాలి చిడియాకే విషయమే నహీ బతాయా, మీరు నాకు పాట పాడే పక్షి ఉందని చెప్పలేదు మీరు ఎప్పుడు నాకు అన్నాడనమాట. జావో వెళ్ళండి, వెళ్ళి జంగల్సే అడవి నుండి ఉస్ చిడియాకో పకడ్లావు, వెళ్ళి ఆ పక్షిని తీసుకుని రండి అని చెప్పడం జరిగిందన్నమాట. మై ఉస్కా గానా సున్నా చాతాహు, నేను దాని యొక్క పాటను వినాలనుకుంటున్నాను అనగానే వెంటనే రాజుగారు చెప్పిన మాట సేవకులు ఆలకిస్తారు కదమ్మా. వెంటనే రాజాకే సేవకోను భీ ఉస్ చిడియాకో కభీ నహీ దేఖా థా. మరి రాజుగారి యొక్క సేవకులు కూడా ఆ పక్షిని ఎప్పుడూ చూడడం జరగలేదట. और नहीं पूरे दरबार के कोई इस विषय के बारे में पूछ जानता था. కానీ దర్బార్లో ఉన్న ఎవరికి కూడా ఆ విషయం గురించి అసలు కొద్ది కూడా తెలియదు అనమాట. చిడియాకో ఢూండ్నే సైనిక్ జంగిల్ మే గయే, పక్షి నిలుకుదామని సైనికులు నెతకడం, అడవిలో నెతకడం మొదలెట్టారనమాట. నెతకడానికి అలా వెళ్ళడం జరిగిందనమాట. ఢూండ్తే ఢూండ్తే, నెతుకుతూ ఉన్హే ఏక్ లడ్కీ మిలి, వాళ్ళకు ఒక అమ్మాయి కనపడిందనమాట. जिसने चिड़िया को गाते हुए देखा था, जिसने चिड़िया को गाते हुए देखा था. ఎందుకంటే అమ్మాయి అడవిలో ఉన్న అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి అడవిలోనే తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి ఈ పక్షికి ఆ అమ్మాయి తెలుసు, ఆ అమ్మాయికి ఈ పక్షి తెలుసు. ఎందుకంటే పక్షి యొక్క పాటలను ఎప్పుడు కూడా వినడం ఈ అమ్మాయి జరిగిందనమాట. ఎందుకంటే జిస్నే చిడియాకో గాతే హుయే దేఖా థా, ఎందుకంటే ఈ పక్షి పాడడం కూడా ఈ అమ్మాయికి తెలుసు. ఎందుకంటే ఈ పక్షికి ఈ అమ్మాయి బాగా తెలుసు అనమాట. అందుకని ఈ అమ్మాయికి సరిగ్గా ఈ అమ్మాయి కనపడింది వీళ్ళకి. గానే వాలి చిడియా కా నామ్ లేతే హీ వా బోలి. ఇలా గానే వాలి చిడియా అని ఒక పక్షి ఉందమ్మా, ఆ పక్షి ఎక్కడ ఉందో చెప్తావని అనగానే అమ్మాయి వెంటనే ఏముందంటే నాకు తెలుసండి అని చెప్పేసి అనమాట. వాహ్ బోలి, ఏముంది? ఆహా మై జాంతి హూ, నాకు తెలుసండి ఆ పక్షి ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో నాకు తెలుసండి, అవునవును అందనమాట. ఉస్ గానే వాలి చిడియాకో, నాకు తెలుసండి ఆ పక్షి నాకు తెలుసండి. ఓయ్ మీరు ఆ పక్షి గురించి ఆడడానికి వస్తున్నారా, ఏడుగులో ఆ పక్షి కోసం తిరుగుతున్నారా, ఆ పక్షి నాకు ముందే తెలుసండి అని చెప్పింది అన్నమాట ఈ అమ్మాయి. ఓ కితనే మధుర స్వరమే గాతి, అబ్బబ్బా ఎంత మధురమైన స్వరంగా పాడుతుందా పక్షి, అమ్మ బాబాయ్ ఆ పక్షి మీకు కావాలా, ఎంత బాగా పాడుతుందో తెలుసా పక్షి అందనమాట ఈ అమ్మాయి. जब मैं यहाँ से काम समाप्त करके संध्या समय पर लौटती हूँ तो वह मुझे रास्ते पर अपना मीठा मीठा गाना सुनाती है. जब मैं यहाँ काम समाप्त करके, ఎప్పుడైతే నేను పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేస్తుంటానో ఆ సమయంలో, ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ పక్షి పాట పాడుతూ ఉంటే నా మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఓ ముజే రాస్తే బర్ అప్పుడు నా మీఠా మీఠా గానా సునాతీ హే, అది ఎంతో తీయటి పాటలు పాడుతూ ఉంటుంది. ఆ పాటలు పాడుతూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది, నాకు వినిపిస్తూ ఉంది ఆ పక్షి తెలుసా. అలాంటి పక్షి మీకు కావాలా, మీరు దానికోసం వచ్చారా. ఇస్తే మేరీ సారీ తకాన్ దూర్ హో జాతీ హై, దీనివల్ల ఇది పాడడం వల్ల ఇస్తే మేరీ సారీ తకాన్, నా యొక్క అలసడంతా కూడాను ఇది అలా పాడడం వల్ల ఇస్తే మేరీ సారీ తకాన్ దూర్ హో జాతీ హై, ఈ పక్షి అలా పాడడం వల్ల నా యొక్క నీరసం అంతా కూడా, నేను పనిచేసి వస్తాను కదా నా నీరసం అంతా తగ్గిపోతుంది, అంత బాగా పాడదు ఈ పక్షి తెలుసా అందనమాట. అనగానే సైనికోంకే అనురోధ్ పర్ లడ్కీనే చిడియాకో ఆవాజ్ ది. పాపం సైనికులు అడిగారన్నమాట. ఏమని అడిగారంటే, అమ్మ ముందు అర్జెంట్గా నువ్వు ఆ పక్షిని చూపించాలి నాకు, ఎందుకంటే మా మహారాజు గారు కావాలట, లేకపోతే మా మహారాజు గారు ఊరుకోరమ్మా, మమ్మల్ని అందుకనే పంపారు తల్లి, ముందు ఆ పక్షి అప్పుడు చెప్పని అడిగారన్నమాట. అడగగానే సైనికోంకే అనురోధ్ పర్, వాళ్ళ ప్రార్థన ఆలకించి లడ్కీనే చిడియాకో ఆవాజ్ ది, చిడియా అని పిలిచిందన్నమాట. ఒకసారిగా ఆవాజ్ ది అంటే పక్షిని రమ్మని ఒక సౌండ్ చేసింది. మేరీ చోటీ సుందర చిడియా,
అందనమాట. ఏముంది? మేరీ చోటీ సుందర చిడియా, నా చిన్న అందమైన పక్షి ఎక్కడున్నావు నువ్వు? ఇలా రా, నిన్ను రాజుగారు పిలిచారట, సైనికులు వచ్చారు నీ దగ్గరికి అందనమాట. అనగానే హమారే రాజా తుమ్హారా మధుర సంగీత్ సున్నా చాతే హే, మన మహారాజు గారు నీ మధురమైన సంగీతాన్ని వినాలని కోరుకుంటున్నారు తెలుసా, నువ్వు ఎక్కడున్నావో తొందరగా రా అని అడిగారన్నమాట. అని అడిగిందనమాట ఈ అమ్మాయి. అడగగానే క్యా తుమ్ ఉన్హే అప్నా గానా సునావోగి, ఏంటి నువ్వు ఉన్హే అప్నా గానా, ఉన్హే అంటే రాజుగారికి అప్నా గానా నీ పాటను వినిపిస్తావా, వెళ్ళి వినిపిస్తావా అని అడగగానే ఈ అమ్మాయి లడ్కీకి బాతేం సున్కర్, ఆ అమ్మాయి మాటలు వినగానే విని చిడియా బోలి, చిడియాలా అనమాట. మేరా సంగీతో ఇన్ హరే బరే జంగిలోం కే తో మే అచ్చా లగ్తా హై, నా సంగీతము ఈ పచ్చని అడవిలోను ఈ హరే బరే అంటే మా పచ్చదనంతో నిండి ఉన్నదని చెప్తాం. హరాబరా అంటే పచ్చదనం అనమాట. హరే బరే జంగిలోం కే తో మే అచ్చా లగ్తా హై, నా పాట నా సంగీతం కూడా ఈ పచ్చని అడవిలోను ఈ పచ్చని పొలాల్లోనూ నాకు చాలా బాగుంటుంది. ఫిర్ భీ మై రాజాకు అప్నా గానా అవశ్య సునాంగి, అయినప్పటికీ కూడా నేను రాజుగారు నన్ను కోరుకున్నారు కాబట్టి మై రాజాకు అప్నా గానా అవశ్య సునాంగి, తప్పకుండా నేను రాజుగారికి వినిపిస్తాను అందనమాట. ఎంతో చక్కగా చెప్పిందన్నమాట ఈ పక్షి ఆ అమ్మాయిని. కానీ అగలే దిన్ దర్బార్ లగా వాత, తర్వాత రోజు మన్నాడనమాట అండి, దర్బారు మొదలైందనమాట. లడికి సహిత్ సభి ఉపస్థితే, ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు, సైనికులు తీసుకెళ్ళిపోయారు. అందరూ రాజుగారి యొక్క దర్బార్లోకి వెళ్ళారు. దర్బార్ అంటే కోర్టు అనమాట అండి. రాజుగారు కూర్చుని ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ అమ్మాయి కూడా వచ్చింది, మొత్తం అందరూ కూడా హాజరయ్యారు అనమాట అండి. తబీ ఉడిది ఈ చిడియా వహామాయి, అప్పుడే ఎగురుకుంటూ వచ్చేసింది పక్షి అక్కడికి. వహామాయి అక్కడికి వచ్చిందనమాట. ఔరపని మధుర్ వెంటనే అది రాగానే దర్బార్లోకి మధుర ఆవాజ్ మే గానే లగి, తీయనైన సౌండ్ చేసుకుంటూ అందంగా చక్కగా పాట పాడడం మొదలెట్టిందనమాట. ఉస్కా గానా సున్కర్ సభీ ముగ్ధ హో గయే, తాను ఆ యొక్క పక్షి యొక్క పాట విని అందరూ కూడా ముగ్ధులైపోయారు. ముగ్ధులంటే మంత్రముగ్ధులైపోయారు మాట, లీనమైపోయారు మాట. రాజాకి ఆంఖో మేతో ఖుషీకి ఆంసు అగే, రాజుగారి కళ్ళ నుండి ఒకసారిగా సంతోష బాష్పాలు వస్తాయి, ఆనంద బాష్పాలు కళ్ళని కాచేస్తున్నారు. మహారాజు గారు ఏడ్చేస్తున్నారు మాట ఆనందంగా. నువ్వు బాబోయ్ ఎంత బాగా పాడుతున్నావు తల్లి, నువ్వు పచ్చో ఎక్కడున్నావు పచ్చో ఎంత బాగా పాడేస్తున్నావు ఏంటని రాజుగారు ఆనంద బాష్పాలు చేస్తున్నారు అన్నమాట. వే పోలే, వారు ఇలాగన్నారు. మహారాజు గారు ఏమన్నారంటే ప్యారీ చిడియా, ఓ అందమైన పక్షి, తుమ్ యహీ హమారే పాస్ రహో, నువ్వు ఇక్కడే మా దగ్గరే ఉండిపో పక్షి. జో తుమ్ మాంగోంగి వహ్ తుమ్హే మిలేగా, నీకు ఏదైతే కావాలనుకుంటున్నావో అది తీసుకో, నేను ఇస్తాను. ఎందుకంటే వా తుమ్ మాంగోంగి, నువ్వు అడుగు, వా తుమ్హే మిలేగా నీకు దొరుకుతుంది. ఎందుకంటే నీకు మేము ఇస్తాం, మేము మహారాజును, నీకు ఏది కావాలంటే చెప్పు అది ఇస్తాం, నీకేం కావాలో చెప్పు, మా దగ్గర ఉండిపోను. చిడియా బోలే మహారాజా మై ఆప్కే పాస్ రహూంగి, మహారాజా నేను ఆప్కే పాస్ రహూంగి, నేను మీ దగ్గరే ఉంటాను. మైనే ఆప్కే ఆంఖో మే ఖుషీ కే ఆంసు జో దేఖే హై, మహారాజా నేను మీ కళ్ళలో సంతోష బాష్పాలు చూశాను మహారాజా. నేను చిడియా కే లియే సోనే కా పింజరా బన్వాయా గయా హై, రాజుగారు ఏం చేయాలంటే అండి పక్షి కోసం సోనే కా పింజరా బన్వాయా గయా, వెంటనే పక్షి ఎప్పుడైతే ఉండిపోతానందో మహారాజు గారు ఏం చేస్తారు దానికండి బంగారు పంజరం తయారు చేసి చిడియా కే లియే సోనే కా పింజరా బన్వాయా గయా, బంగారు పంజరం తయారు చేసి పెట్టాడనమాట. जिस किसी चीज़ की वह इच्छा करती राजा उसे पूरा करता, దానికి ఏం కావాలితే ఏ వస్తువు కావాలితే ఏ పండు కావాలితే ఏది కావాలితే అది కోరుకుంటే చాలు తెచ్చిచ్చేసాడు రాజుగారు. అలా రాజుగారు దాన్ని అలా చూసుకోవడం మొదలెట్టాడు. సారే రాజ్య మే ఉ చిడియా కే సంగీత్కి ధూమ్ మచ్ గయి, ఒక్కసారిగా రాజ్యం అంతా కూడా వ్యాపించేసిందండి ఆ పక్షి గురించి. ఆ పక్షి కోసం ఆ పక్షి సంగీతం కోసం మొత్తం ప్రపంచమంతా కూడా ధూమ్ మచ్చిగాయి, చాలా ప్రపంచమంతా అలాగా చెలరేగిపోయిందనమాట. ఎందుకంటే ఆ రాజుగారు పక్షి తెచ్చారట, ఆ పక్షి పాట పాడుతుందట, అది ఎంతో బాగా పాడుతుందట, రాజుగారు పెంచుకుంటున్నారట ఆ పక్షిని, మొత్తం అందరికీ తెలిసిపోయిందనమాట. సారే రాజ్యం అంతా కూడా ఇంక ఈ పక్షి కోసమే మాట్లాడుకుంటున్నారన్నమాట. एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले किसानों की याद है, పాపం కొద్ది రోజులు అయిపోయింది. ఒకరోజు పాపం చిడియాకు ఖేతో మే మెహనత్ కర్నే వాళ్ళే కిసానుకి యాదే, ఒకరోజు ఈ పక్షికి పొలంలో పనిచేసే మెహనత్ అంటే పొలంలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళ దృష్టికి వచ్చారన్నమాట. వాళ్ళు గుర్తుకొచ్చారు పాపం. రాగానే ఉన్ సబ్సే మిల్నే వా కేతోంకి ఓర్ నికల్ పడి, వెంటనే ఉన్ సబ్సే మిల్నే వాళ్ళందరినీ కలుద్దామని చెప్పేసి అది ఏం చేసిందంటే పొలాలు ఎక్కడ ఉన్నాయో అటువైపుకి వెళ్ళిపోయిందన్నమాట, ఎగురుకుంటే వెళ్ళిపోయింది. जब राजा को चिड़िया दिखाई नहीं दी,
వెంటనే పాపం రాజుగారికి పచ్చి కనపడలేదు. పాపం బంగారు పంజులు అది చేయించాడు, బంగారు పంజులు దాన్ని పెట్టాడు, తెచ్చిన అన్ని ఏం కావాలితే ఆ ఫ్రూట్స్ తెచ్చి పెడుతున్నాడు. కానీ ఒకసారి పచ్చిగా అప్పలేదు, పంజులు మాత్రం అది పచ్చి లేదు. రాజుగారు చూసి వా దుఃఖివా వెంటనే చాలా ఏడ్చాడు అనమాట. ఇదేంటి పచ్చి ఎక్కడికి పోయింది, ఇంత బాగా పెంచాను నేను, ఇదేంటి పాట పాడే పచ్చని తెచ్చుకున్నాను, బంగారు పంజరం చేయించాను, ఎక్కడికి పోయింది ఇది అని ఏడటం మొదలెట్టాడు అనమాట. ఆరు అస్వస్థ గయా అనారోగ్యం పాలైపోయాడు మహారాజు. ఆరోగ్యం క్షీణించింది, బెంగడేసుకున్నాడు పచ్చి కోసం. సారీ ప్రజా రాజాకి అస్వస్థకే బారేమే చింతిత్తి. ప్రజలందరూ కూడా ఈ బాబాయ్ రాజుగారెడ్డి బాబాయ్ ఇలాగైపోయాడు, బాబాయ్ పచ్చి కోసం ఏంటి బాబాయ్ ఇలా అయిపోయాడు బాబాయ్ అని అందరూ కూడా బాధపడుతూ ఉన్నారనమాట. పాపం అనారోగ్యం వచ్చేసినట్టు మహారాజు గారు పచ్చి కోసం బెంగెట్టుపడి మహాబాబు అని అందరూ బాధపడుతున్నారు. సభ్యు సోచనే లేక అందరూ ఆలోచనలు పడిపోయారు. రాజుకు కైసే బచ్చాలి, అయ్యి బాబాయ్ రాజుగారు ఎలా కాపాడాలి ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ పేజ్ చూడమ్మా. నెక్స్ట్ पैराग्राफ చూడండి. एक दिन राजा ने कमजोर आवाज में कहा. నెక్స్ట్ पैराग्राफ చూడండి. एक दिन అంటే ఒకరోజు రాజుగారు కమ్జోర్ ఆవాజ్ మే కహా, మొత్తం మీద పాపం బెంగెట్టిపోయాడు కదా మహారాజు, మరి నీరసంగా అయిపోయిన తర్వాత ఒకరోజు రాజుగారు కమ్జోర్ ఆవాజ్ అంటే ఏంటి, బలహీనమైన సౌండ్ అనమాట. అంటే నీరసంగా ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారండి, అలా మొదలెట్టాడు అనమాట. అలా మాట్లాడుతున్నాడు ఎలాగండి, కమ్జోర్ ఆవాజ్ మే కహా సంగీత్ 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 సంగీతం 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 అన్నాడు అనమాట మహారాజు గారు. అంటే పాపం నీరసపడిపోయాడు కదా, మాట అలా అవుతుంది. చిడియాకా గానా సునావో, చిడియాకా గానా సున్వావో, చిడియాకా గానా సున్వావో. నాకు ఆ పచ్చిపాట వినిపించట్టండి, నాకు ఆ పచ్చిపాట కావాలి, ఎవరినో వినిపించేలా చేయండి బాబాయ్, నాకు ఆ పచ్చిపాట కావాలి, ఎవరినో వినిపించేలా చేయండి బాబాయ్ అంటాడు అనమాట. సభీ దర్బారీ సోచనలాగే అందరూ కూడా దర్బార్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆలోచనలో మొదలెట్టిపోయారు. ఏంటి ఇదేంటి ఇలాగైపోయింది, చిడియాకు కైసే బులాయం, ఇప్పుడు పచ్చిని ఎలా పిల్లలు మనం. తబి ఉన్హే మధుర సంగీత్ సునాయి దియా. అప్పుడే పాపం ఎవరో చెప్పుకుంటారు ఈ పచ్చికి పాపం. అది ఏం చేసిందంటే తబి ఉన్హే మధుర సంగీత్ సునాయి దియా, అంటే అది మధుర సంగీతం వినిపించింది అనమాట. అంటే ఎక్కడి నుంచి ఎగురుకుంటూ వచ్చేస్తుంది. వే సబ్ ఆవాజ్కి ఓ దేఖనే లగే. అందరూ కూడా ఈ సంగీతం ఎక్కడి నుంచి వస్తుందని ఇలా తిరిగి చూశారన్నమాట. అందరూ చూశారన్నమాట. ఆవాజ్కి ఓర్ అంటే సౌండ్ వైపు చూశారన్నమాట. ఏంటి ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందని చూడగానే చిడియా అపని మధుర ఆవాజ్మే గా రही, ఆ పక్షి తన తీయటి మధురమైన సంగీతాన్ని వినిపించుకుంటూ వస్తూ ఉండడం జరిగిందనమాట. యా దేఖ్తే హీ సబ్కి జాన్మే జానా గయి. చూడగానే అందరికీ కూడా ఒకసారిగా ప్రాణం లేచి పైకి వచ్చినట్టు అయిపోయింది. అంటే ప్రాణం లేచి పైకి రావడం జాన్మే జాన్ ఆగాయి. ఒకసారిగా ప్రాణం పైకి లేచి వచ్చిందనమాట. అంటే ఒక్కసారిగా రాజుగారు అనారోగ్యంగా ఉన్నారు. రాజుగారు ఈ పక్షిని చూస్తే కానీ ఆయన బ్రతికిలా లేడు. వెంటనే ఎప్పుడైతే పక్షి వచ్చిందో సబ్కి జాన్మే జాన్ అని అందరికీ ప్రాణం లేచి పైకి లేచి వచ్చినట్టు అయిందనమాట. నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ पैराग्राफ. किसानों के द्वारा चिड़िया ने राजा के अस्वस्थता के बारे में सुन लिया था. రైతుల ద్వారా విందనమాట ఈ పక్షి. రాజుగారికి అనారోగ్యం పాలయ్యారట, రాజుగారికి ఒంట్లో బాగాలేదట అని వాళ్ళు ఏళ్ళు చెప్పుకుంటూ విందనమాట ఈ పక్షి. తినగానే వెంటనే వా రాజాకు అప్పుడు సంగీత్ సునానే ఆ పహుంచి, వెంటనే అది ఏం చేసిందంటే ఈ మాట వినగానే అది బాబా రాజుగారిని కాపాడా, రాజుగారికి నా సంగీతం వినిపించాలి అని వెంటనే వచ్చేసింది అనమాట. జైసే జైసే వా గానా గాతి వైసే వైసే రాజాకి అస్వస్థ దూర్ హోతి. ఎప్పుడైతే ఇది పాట పాడుతూ ఇది రావడం జరిగిందో అదే మాదిరిగా రాజుగారి యొక్క అనారోగ్యం కూడా దూరం అయిపోతూ ఉందన్నమాట. పాట వింటూ ఉన్నాడు. పచ్చి వచ్చేసేవా పాట పాడుతుంది, పచ్చి వచ్చేసేవా నా కోసం వచ్చేసేవా లేచిపోయాడు అనమాట. అంటే ఏమైంది, అనారోగ్యం కూడా తగ్గిపోయిందనమాట. పక్షి రావడంతోనే ఈయన అనారోగ్యం కూడా దూరం అయిపోయింది. ధీరే ధీరే అంటే నెమ్మదిగా రాజా స్వస్థగా రాజుగారు ఆరోగ్యంతో నెమ్మదిగా ఆరోగ్యం కుదుటపడింది అన్నమాట. రాజుగారి యొక్క ఆరోగ్యం కుదుటపడింది. చిడియాసే బోలే, వారు రాజుగారు ఏమన్నారంటే చిడియాతో ఎలాగన్నారు, ప్యారే చిడియా మేరే పాస్ లౌట్ ఆవో. చిడియా నువ్వు నా దగ్గరే ఉండిపో, నువ్వు తిరిగి వెళ్ళొద్దు, నువ్వు నా దగ్గరే ఉండు, నువ్వు తిరిగి వెళ్ళొద్దు, నా దగ్గరే ఉండిపో, ఇక్కడే ఉండిపో. మేరే పాస్ లౌట్ ఆవో, నా దగ్గరికే వచ్చి ఉండిపో, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. మై తుమ్హే హమేషా రాజ్మహల్ మే రఖూంగా, నేను నిన్ను నా యొక్క రాజ్మహల్లో ఉంచుకుంటాను, ఎల్లప్పుడూ నా రాజ్మహల్లోనే ఉంచుకుంటాను. చిడియా బోలి. నహీ మహారాజ్, ముझे अपना संगीत मेहनत करने वालों को भी सुनना है. మహారాజా లేదు మహారాజా, ముझे अपना संगीत, నాకు నా సంగీతం మెహనత్ కర్నే వాళ్ళకి भी सुनना है. ఎవరైతే శ్రమ చేస్తాడో, ఎవరైతే కష్టపడతాడో వాళ్ళకే వినిపించాలని ఉంది, వాళ్ళకే నేను వినిపించాలని వెళ్తున్నాను మహారాజా అందనమాట.
मैं हर दिन यहाँ ఆऊंगी आपको भी अपना సంగీత్ సునాऊंगी మహారాజా ప్రతిరోజు కూడా నేను ఇక్కడికి వస్తాను వాళ్ళకి సంగీతం వినిపిస్తాను నీకు కూడా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి సంగీతం వినిపిస్తాను आपको भी अपना సంగీత్ సునాऊंगी మీకు కూడా నేను నా సంగీతం వినిపిస్తాను మీరు కంగారు అడగండి అని చెప్పిందన్నమాట చెప్పగానే चिड़िया की बातों ने राजा पर गहरा असर डाला चिड़िया की बातों ने राजा पर గహరా అసలు డాలా చిడియాక మాటలు రాజుగారికి చాలా లోతైన ప్రభావాన్ని కలగజేసాయి అనమాట అండి ఎందుకంటే అనుకున్నాడు ఒకసారిగా అతనిలో మార్పు వచ్చిందన్నమాట రాజానే రాజుగారు అన్నారు వాహ్ తుమ్ మహాన్ హో చిడియా చిడియా నువ్వు చాలా గొప్పదాను చిడియా ఆహా అద్భుతం చిడియా నువ్వు చాలా గొప్పదాను పక్షి నువ్వు చాలా మహాన్ నువ్వు చాలా గొప్పదానివి ఎందుకంటే तुम मजदूरों और किसानों के लिए राजमहल का सुख त्याग सकती हो నువ్వు కేవలం కూలి వాళ్ళ కోసం రైతుల కోసం నువ్వేం చేస్తున్నావు నా రాజమహల్ని త్యాగం చేసుకుంటున్నావు నేను రాజమహల్ ఇస్తాను నీకు అంటున్నాను నేను విలాసంగా చూస్తానంటున్నాను ఈ సుఖాలన్నీ త్యాగం చేసుకుంటున్నావు నువ్వు ఎంత గొప్పదానివి నువ్వు ఎంతో త్యాగం చేసుకున్నావు నువ్వు ఎంత గొప్పదానివి నువ్వు చిడియా అని అన్నాడన్నమాట తో క్యా మై ఉన్కే లియే కుచ్ నహీ కర్ సక్తా నేను నీ కొరకు నేను ఏం చేయలేనా అన్నాడన్నమాట चिड़िया बोली क्यों नहीं महाराज ఎందుకు లేదు महाराजा मजदूरों और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है महाराजा నువ్వు ఆలోచించేది ఏం లేదు మహారాజా కూలివాడు ఉన్నారు మజ్దూరం ఉన్నారు కిసాన్ రైతులు ఉన్నారు వాళ్ళ గురించి నువ్వు ఆలోచించు ఉనికి సహాయత కన్నా हमारा कर्तव्य వాళ్ళకి సహాయం చేయడం మన కర్తవ్యం క్योंकि ఎందుచేతంటే వారు हमारे సుఖదాత అన్నదాత హై ఎందుకంటే రైతులు ఉన్నారు కూలీలు ఉన్నారు వాళ్ళు మనకి ఎవరో అన్నదాతలు వాళ్ళకి మనకు సుఖాన్ని ఇస్తారు కాబట్టి వాళ్ళను నువ్వు కాపాడు వాళ్ళను నువ్వు రక్షించు వాళ్ళకి సహాయపడు అని చక్కగా చెప్పిందన్నమాట ఈ మాటలనగానే రాజుగారు మనసు మారి రాజుగారు కూడా ఈ పక్షి ఏ విధంగా అయితే చేసిందో అదే మాదిరిగా రాజుగారు కూడా తను కూడా మంచి ప్రవర్తనతో మంచి ఆలోచనతో ప్రజలకు సహాయం చేయడంలోనే నిమగ్నం అయిపోయాడు అనమాట ఇది ఈ కథ వల్ల నీతి అనమాట బచ్చో పిల్లలు అర్థమైందా మీకు ఈ లెసను ఒకవేళ అర్థమైనట్లయితే మీరు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోవద్దే